సదాలక్ష్మమ్మ మీకు పురుడు పోయొచ్చు. మొత్తం మాదిగ జాతి ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష స్వరాష్ట్రానికి కూడా పురుడు పోసినటువంటి ఆ మహాతల్లి చరిత్ర. గాంధీ ఏ విధంగానైతే నోట్ల మీద తీసుకొచ్చి జేబులో పెట్టుకున్నా జేబులోనే ఉంటాడు గాంధీ, గాని హృదయాలలో ఉండడు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనని అనగదొక్కి ఆయన చరిత్రని, ఆయన యొక్క త్యాగాలని, ఆయన స్ఫూర్తిని, ఈ రాజ్యాంగాన్ని ఈ యొక్క ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని దేశానికి ఇస్తే కూడా ఆయనకి భారతరత్న ఇవ్వడానికి సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా అన్న నీ శ్రమ గాని, ఒక తల్లిగా నువ్వు కుమారుడిగా నువ్వు చేస్తున్న స్ఫూర్తి గాని దాన్ని మాదిగ సమాజం మర్చిపోదు. అంబేద్కర్ ఏ విధంగా తొక్కాలని చూస్తే ఉవ్వెత్తున ఈ రోజు ప్రపంచానికి ఆదర్శమైందో ఆ తల్లిని కనుమరుగు చేయడానికి ఏబిసిడి వర్గీకరణ సిద్ధాంతకర్త అయినటువంటి అమ్మ సదాలక్ష్మమ్మ పేరునే ఈ మాదిగ సమాజం ఈ సమాజంలోనే లేకుండా చేద్దామని ఎన్ని కుట్రలు పడినా మాదిగ సమాజంతో పాటు యావత్ తెలంగాణ సమాజం అమ్మని గుండెలనే పెట్టుకుంటుంది. రాబోయే మరో బర్త్డే కల్లా ప్రతి మాదిగ పల్లెల్లో అమ్మ విగ్రహం కోసం మాదిగ సంఘాల మహాకూటమి పనిచేస్తుందన్న మీరు ధైర్యంగా ఉండండి. మీ శ్రమ మేము కల్లారా చూస్తున్నాం. మీరు ఎప్పటికీ బాధపడొద్దని అని చెప్పి ఆయనకి ధైర్యాన్ని ఇస్తూ కుట్రలు జరిగిన మాట వాస్తవం. ఆ తల్లి చరిత్ర మేము జానారెడ్డి గారి కాడికి పోయినాం మొన్న. ఆయన చెప్తా ఉంటే ఎన్ని కుట్రలు జరిగినాయో బాధేసింది. ఆ తల్లి విగ్రహం పెడితే ఒక దళితులకే కాదు మొత్తం తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆ తల్లిని ఎక్కడ స్మరిస్తుందో అని మొదటిగా వచ్చిన ప్రభుత్వం ఇంటర్నల్ గా చేసిన కుట్రలు కానీ గతంలో ఇంకా చనిపోయిన తర్వాత ఆ తల్లి పేరుని ఎక్కడికి బయటికి తీసుకొచ్చిన లేదు. ఆమె ఏబిసిడి వర్గీకరణ సృష్టికర్త అని ఈ మాదిగ సమాజానికి తెలిస్తే ఆ తల్లి ప్రతి కుటుంబంలో మరో అరుంధతి ఎక్కడైతుందో అని ఆమె భూమి పెట్టి ఆమె ఆదరించి చేసినటువంటి వ్యక్తులే కుట్రలు బండి దాచిన చరిత్ర ఎప్పటికీ దాగదు. ఆ చరిత్ర ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక పూట ముందు చెప్పడంతోనే తన హృదయంలో ఎప్పటి నుంచో నాతోనైతే స్వయంగా చాలా సార్లు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మాదిగల చరిత్ర అమ్మ చరిత్ర చెప్తున్నప్పుడు అన్నా ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి అయితే చేస్తావా అని అడిగేటోని. కానీ తాను మళ్ళీ నేను మధ్యలో అడిగితే కూడా కిరణ్ నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు, మీ చరిత్ర మాదిగలు ఎంత నీతిమంతులో, మాదిగలు మాటిస్తే ఎంత నిజాయితీగా ఉంటారో, గ్రామాలలో రెట్లకి మాదిగలకు ఉన్న అనుబంధం నాకు బాగా తెలుసు కిరణ్. ఖచ్చితంగా నేను మాదిగలకి పెద్ద దిక్కుగా ఉంటా. ఆ తల్లి చరిత్రను నేను వెలుగులోకి తెస్తానని నాకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి అమ్మ మొన్న రత్నప్రభక్క చాలా ఎంతో స్ఫూర్తితోని మేము అన్నపోయి కలిసి అక్క నువ్వు ఖచ్చితంగా చేయాలి, కానీ ఆ తల్లి చరిత్ర తీసుకొస్తే మీరు పెద్ద బిడ్డ అవుతారక్క అంటే నాకు అదృష్టం ఆమెతో ప్రయాణం ఉన్నది. ఆమె నన్ను ఎంతో బిడ్డగా చూసుకుంది. ఖచ్చితంగా దీంట్లో నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను అక్క చేసింది. పుష్పలీలక్క ఆమె ఇంతసేపు ఎంతో ఆవేదనతో చెప్పింది నా గురించి ఎవరు తెలుసుకోవట్లేదని. అక్క ఖచ్చితంగా ఆమె బిడ్డగానే నేను చూస్తున్నాం. మేము మీ చరిత్ర మీ స్ఫూర్తి మీ యొక్క ఫైర్ బ్రాండ్ లెక్క మీరు మాట్లాడే మా జాతిలో ఇలాంటి బిడ్డలు ఉన్నారని ఎక్కడికి కొంతమంది ఉంటూనే ఉంటారు. ఆ తల్లి చరిత్ర ఈ రోజు వెలుగులోకి రావడానికి మనం చెప్పుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. అలాంటి మహనీయురాలు మాదిగ జాతిలో పుట్టకుంటూ ఉండి ఉంటే ఈ రోజు ఆమె తెలంగాణే కాదు మొత్తం దక్షిణాది రాష్ట్రాలలోనే ఒక మహా దేవతగా నిలిచిపోయేది. కానీ ఈ రోజు మనకి దేవతే అరుంధతిని మనం చూడలేదు. ఆ తల్లిని కన్నులారా చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారి రాజశేఖర రెడ్డి గారి కాడికి చివరి రోజుల్లో ఆ తల్లి పోతే అమ్మా నువ్వు వచ్చినవి ఏంది తల్లి ఇంటికి ఏం అవసరం అమ్మా అని రాజశేఖర రెడ్డి గారు లేచి తీసుకపోతే ఆమె ఒకటే మాట అన్నదాడు తెలుసా, అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నేను ఈ లేవలేని పరిస్థితులలో చివరి నా రోజుల్లో వచ్చి నీ దగ్గరికి నా కోరిక నా ఆశయం నా జాతికి ఏబిసిడి వర్గీకరణ తప్ప నాకు వేరే కోరిక లేదయా, అదొక్కటే చెయ్యి, ఇక నాకేం అక్కర్లేదు. అమ్మ లేదు ఇంకేమైనా ఉంటే చెప్పుతానంటే ఏమి అక్కర్లేదు, నా జాతి లక్ష్యం నెరవేర్స్తే అదే నాకు చాలంటే రాజశేఖర రెడ్డి గారు ఉషా మేర కమిషన్ ఇచ్చిండు. ఆ కమిషన్ రిపోర్టే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు కారణమైంది. నరేంద్ర మోడీ గారు వారు కూడా అఫిడవిట్ ఇవ్వడం వల్ల ఈ రోజు మాదిగల చిరకాల ఆకాంక్ష ఆ తల్లి సిద్ధాంతం ఈ రోజు నెరవేరింది. ఖచ్చితంగా ప్రతి గ్రామాలలో ప్రతి మాదిగ బిడ్డ ఆ తల్లి విగ్రహాలను పెట్టి పూజిస్తామని మీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలని ఈ వేదిక సాక్షిగా కోరుతా ఉన్నా. ఆ తల్లి విగ్రహాలని ప్రతి పల్లెకి ప్రతి మాదిగ పల్లెలో మీరు ప్రతిష్ఠిస్తానని ఆత్మసాక్షిగా ఒకసారి అందరు చేతులెత్తి నిలదించవలసిందిగా కోరుతా ఉన్నాను. అమ్మ సదాలక్ష్మమ్మ విగ్రహాన్ని ప్రతి గ్రామాలలో ప్రతిష్ఠిద్దామా? ఆ తల్లి ఆకాంక్ష నెరవేరుతున్న ఈ సందర్భంలో మనం అందరి కృతజ్ఞతగా ఆ తల్లి విగ్రహాల ముందే మనం అందరి కృతజ్ఞతలు చెప్పుకుందామా? అక్క పుష్పలీలక్క ఖచ్చితంగా మేము మిమ్మల్ని